కబుల్తెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో దారుణం జరిగింది. బోర్లం రోడ్డులో 9 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనుమానం వచ్చి అక్కడకు వెళ్లిన స్థానికులు నిందితుడు సోమేశ్వర్కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇలాంటి యువకుడికి కఠిన శిక్ష విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో దారుణం జరిగింది. బోర్లం రోడ్డులో 9 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనుమానం వచ్చి అక్కడికి వెళ్లిన స్థానికులు నిందితుడిని సోమేశ్వర్కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇలాంటి యువకుడికి కఠిన శిక్ష విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, కామారెడ్డి జిల్లాలో జరిగిన బాలికపై అత్యాచార యత్నానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డి జిల్లాకు సంబంధించి బాన్సువాడ పట్టణంలో దారుణ ఘటన అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. పట్టణంలోని బోర్గం రోడ్డులో ఓ కామాంధుడు 9 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నిస్తుండగా అటుగా వెళ్తున్న యువకులు గమనించి నిలదీశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సోమేశ్వర్ గా అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అక్కడే గుర్తించిన స్థానికులంతా కూడా ఆ నిందితుడికి దేహశుద్ధి చేశారు. ఆ కామాంధుడికి ఎవరైతే అక్కడి నుంచి ఆ పాపని అక్కడి నుంచి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతం తీసుకొచ్చిన సందర్భం నుంచి కూడా అక్కడ ఉన్న స్థానికులంతా కూడా గమనిస్తూ వచ్చారు. అక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులంతా కూడా అక్కడికి చేరుకొని ఆ కామాంధుడికి దేహశుద్ధి చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏం కదా అని కూడా ఆ పాపకి వివరాలు అడిగారు. ఆ వివరాలు తీసుకున్న తర్వాత ఆ పాప నుంచి అంటే ఏదైతే పోలీసులు కూడా సమాచారం తీసుకున్నారు. రిటర్న్ లో ఆ పాప నుంచి కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా కంప్లైంట్ తీసుకున్నారు. ఏం జరిగింది, అసలు ఇక్కడి నుంచి వచ్చారు, కామాంధుడు ఎలాంటి చర్యలకు పాల్పడ్డాడనే కోణంలో ఆ పాపతో మాట్లాడడం జరిగింది. రిటర్న్ లో కంప్లైంట్ తీసుకుని వివరాలను సేకరించారు. ప్రస్తుతం కామాంధుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. కొద్దిసేపటి రిమాండ్ చేసే అవకాశం ఉంది. ఏదైతే బాన్సువాడలో జరిగిన ఈ ఘటన ఏదైతుందో ఒకసారిగా ఉలికి పడేలా చేసింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఆ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు మహిళా సంఘాలు కావచ్చు, ఇటు స్థానిక గ్రామస్తులు కూడా కోరుతున్న పరిస్థితి. రైట్, థాంక్యూ రాజేష్.